నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఏపీలో లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ వివేకానంద గారి హత్య విషయమే. ఏం జరగబోతుందని అనుకునే లోపు ఇంకొక ఉదంతం తెర మీదకి వస్తుంది. ఇప్పటి వరకు ఏమన్నారు, పొలిటికల్ యాంగిల్లో ఈ హత్య జరిగింది అంటున్నారు. ఇప్పుడు మరో యాంగిల్ ఏంటి, అక్రమ సంబంధాల నేపథ్యంలో ఈ హత్య జరిగింది అంటున్నారు. ఒకరేమో సునీతని ఒక యోధురాలుగా చూస్తున్నారు, ఇంకొకరేమో ఈమె మర్డర్ చేపించినట్లుగా ఒక వర్గం చూస్తుంది. మీరేం చెప్తారు? ఇక్కడ మీరు అన్నట్టుగా అనేక కోణాల్లో చూడాలండి. ఇది మొదట గుండెపోటు అని చెప్పారు, తర్వాత డబ్బులకు సంబంధించి అన్నారు, తర్వాత మళ్ళీ ఈయన అసభ్యంగా వ్యవహరించేట్టు కొంతమంది తోడు అన్నారు, తర్వాత ఇప్పుడు సునీత గారు వాళ్ళకి సంబంధం ఉందని రకరకాలుగా మారుస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాకా రాదు ఇది అనుకున్నంతకాలం మెదలకుండా ఊరుకున్నారు. ఆ పాము మెల్లగా వాళ్ళ దగ్గర పోకుండా వచ్చిన తర్వాత వాళ్ళు విశ్వరూపం చూపిస్తున్నారు. ఒక అతను వెళ్ళి అప్రూవల్గా మారిపోయిన తర్వాత మొత్తం స్టోరీ బొమ్మ బయటకు వచ్చేసింది. ఈ అవినాష్ రెడ్డి గారు 2-3 సార్లు విచారణకి వెళ్ళిన తర్వాత చెప్పకుండా చెప్పేసి ఉంటాడు. వాళ్ళు కూడా ఆవులిస్తే పేగలు ఎక్కడతారు కదా వాళ్ళు గూగుల్ టేక్ అవుతారనో రకరకాలుగా ఏదో రకంగా బొమ్మలు ఆగేశారు. ఆగేసి పగడ్బందీగా ఫ్రేమ్ బిగిచ్చేసారు వాళ్ళకి ఎక్కడ తప్పుకోకుండా. ఇక ఆ కాడి నుంచి అప్సోపాలు పడుతున్నారు ఎలా తప్పించుకోవాలని. ఇది ఒక ఎత్తు, కేసు నుంచి తప్పించుకోవడం, విచారణ జాప్యం చేయటం, మేనేజ్మెంట్లు చేయటం, ఇవన్నీ ఒక రకం. ఇంకో రకంగా వాళ్ళకి డ్యామేజ్ అయిపోయిన ఇమేజ్ని కాపాడుకోవాలి కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు బ్యాంకు. వాళ్ళు మరి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించిన వాళ్ళు ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారిని కూడా అభిమానిస్తారు కదా. ఆయన అన్నంటే ఉన్నాడు కదా. వాళ్ళందరిలో ఒక రకమైన ఏంటి ఇంత దుర్మార్గంగా చంపేస్తారా మీరు? ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన విషయాలు, వెలుగులోకి వచ్చిన విషయాలు చూస్తున్న తర్వాత వాళ్ళందరూ కూడా మొదట్లో కొంచెం అటు ఇటుగా అనుమానం ఉన్నా ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది వాళ్ళకి ఏం జరిగిందో. కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి లాగాలంటే ఏం చేయాలి? వాళ్ళకి అలవాటైన పని ఒకటి ఉంది, పచ్చి అబద్ధాలను ప్రచారంలో పెట్టడం. దానికి ఒక స్ట్రాటజీ కింద ఎలా పడితే అలా మాట్లాడరండి, అంచెలంచెలుగా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎలాగంటే ముందు వచ్చి కొంతమంది మాట్లాడతారు, రాస్తారు. అలాగా సునీత రెడ్డికి సంబంధం ఉంది, ఆస్తి విషయం ఉంది, రెండో భార్య గురించి ఉంది, ఇలా మాట్లాడిస్తారు. అలాగే వాళ్ళ చుట్టాల్లో కొంతమంది చేత మాట్లాడిస్తారు. ఇలా మాట్లాడించిన తర్వాత వెబ్సైట్లో రాస్తారు, తర్వాత యూట్యూబ్లో మాట్లాడిస్తారు, తర్వాత మెయిన్ ఛానల్స్కి వచ్చినట్టు దిగుతారు కొంతమంది. ఏంటి సినిమా ప్రముఖులు, విశ్రాంతి జడ్జీలు, విశ్రాంతి అధికారులు వీళ్ళు దిగి అవును మరి ఆవిడ వైపును కూడా ఆలోచించాలి కదా అంటారు. కొండవిల్లాటి వాళ్ళు వచ్చి మాట్లాడతారు, ఆవిడ గురించి కూడా చూడాలి కదా, ఏమో ఏ పొట్లో ఏ బాగుందో ఆవిడ ఇంటికి విచారించరో, ఈ టైపు కన్ఫ్యూజ్ చేస్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి అభిమానులకి కన్ఫర్మ్ అయింది. వాళ్ళు ఇంకా కొంత ఇలా జరిగి ఉండకూడదు, జరిగి ఉండవలసింది కాదు అనేటువంటి అభిప్రాయం ఉన్నవాళ్ళు కొంతమంది ఆల్రెడీ అలాగా స్పష్టత ఉంది. కొంతమందికి ఇలా జరిగి ఉండాల్సింది కాదు, లోపల అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. అలా ఊగిసలాడే వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. అలాగే సునీత రెడ్డి గారి మీద ఆవిడే హత్య చేసిందంటారు. నిజంగా ఎంత బుద్ధి తక్కువ సన్నాసులు కాకపోతే జనం ఎలా నమ్ముతారండి? ఆవిడే హత్య చేయించుంటే పోస్ట్ మార్టం డిమాండ్ చేస్తుందా? ఆవిడేమనుకో ఉంటుంది, ఆవిడ హత్య చేయించింది అనుకోండి, అందంగా రక్తం తుడిచేసి కట్టులై కట్టేశారా బాబు, బాగా హెల్ప్ చేశారు. నిజంగా ఆవిడ హత్య చేస్తే వీళ్ళు ఎందుకు చేశారు ఆ పని? ఆ సాక్ష్యాలు ఎందుకు తారుమారు చేశారు? గొడ్డలపోటుని గుండెపోటుని ఎందుకు చెప్పారు కదా? ఈవిడ కదా వాళ్ళు సిబిఐ వాళ్ళు వద్దంటే ఈవిడ కదా అడిగింది. ఫ్యామిలీ అంతా కూర్చొని కాంప్రమైజ్ అయిపోయి ఇవన్నీ వదిలేయి నీకు ఏం కావాలో చూస్తాం అనేది సెటిల్మెంట్ చేసుకోకపోతే ఈవిడ కుదరదని చెప్పేసి ఫైట్ చేస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఫైట్ ఇప్పుడు నేను మీతో యుద్ధం చేశాను అనుకోండి, మీరన్నా గెలుస్తారు, నేనన్నా గెలుస్తాను, అంతే కదా. ఒక వ్యక్తి వ్యవస్థతో ఫైట్ చేస్తుంది. ఆ వ్యవస్థ చాలా పవర్ఫుల్, రాజ్యాధికారం ఉంది, పైగా క్రూరత్వం ఉంది, రాజ్యాంగాన్ని చట్టాన్ని బేఖాతరు చేసే దుడుకుతనం ఉంది, బరితెగింపు ఉంది. అటువంటి వాళ్ళతో ఫైట్ చేస్తుంది ఆవిడ. అటువంటిప్పుడు నిజంగా ఆవిడ పోరాటం అనన్య సామాన్యం అంటారు, అనితర సాధ్యం అంటారు. ఆవిడ పోరాటం ఢిల్లీ వరకు వెళ్ళి సుప్రీంకోర్టు తలుపు తట్టి మన హైకోర్టులో కొంచెం వాళ్ళకి ఉపశమనం వస్తే ఆ దోషుల్ని పట్టి బంధించి శిక్ష పడే వరకు ఆవిడ నిద్రపోయేలా లేదు. డెఫినెట్గా ఈ విషయంలో ఆవిడకి పార్టీలకు అతీతంగా ఈ హత్య గురించి సభ్య సమాజం మొత్తం ఆవిడ వెనకాల ఉన్నారు. ఆవిడకి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఇక్కడ న్యాయం, చట్టం, అలాగే ధర్మం అని ఉంటాయి. న్యాయం, చట్టం, ఆధారాలు, సాక్ష్యాలు
ఇలాంటివన్నీ చూస్తాయి. అందులో శిక్ష పడవచ్చు, పడకపోవచ్చు. ఆ శిక్షకి దర్యాప్తు జాప్యం జరగచ్చు, శిక్ష పడడానికి ఆలస్యం అవ్వచ్చు. కానీ ధర్మం ఏం చేస్తుందంటే నువ్వేం చేసావో ఆ కర్మ తిరిగి ఆ కర్మ నీకు ఇచ్చేస్తుంది. ఇప్పుడు గత ఎన్నికల్లో ఈ హత్యని వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు ఈ హత్య వీళ్ళకి గుర్తాడైపోతుంది. వీళ్ళు ప్రభుత్వాన్ని తోడుగట్లాగేస్తుంది కూర్చుని ఈ హత్య. ఎందుకంటే ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. నువ్వు చంపితే చంపే ఇంత దుర్మార్గంగానా అని అడుగుతున్నారు. దీన్ని మార్చి ప్రజా కోర్టులో మాత్రం శిక్ష పడిపోద్ది. ధర్మం విషయంలో ఖచ్చితంగా సునీత గారి వైపు ధర్మం ఉంది కాబట్టి ధర్మం వైపు పోరాడితే ఏ యుగమైనా, అది త్రేతాయుగం అవ్వచ్చు, ద్వాపర యుగం అవ్వచ్చు, ఈ కలియుగం అవ్వచ్చు, మీరు ధర్మం వైపు ఉంటే కనుక, ధర్మం వైపు ఉంటే ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది. నువ్వు అందుకనే అంటారు ధర్మో రక్షిత రక్షిత. ఎందుకంటే ధర్మాన్ని రక్షించు, ధర్మమే నేను రక్షిస్తా అంటారు, ఊరికనే అంటారు. కాబట్టి సునీత గారు డెఫినెట్గా ఇందులో సక్సెస్ అవుతారు. ఆ దోషులందరూ జైల్లోకి వెళ్ళి చపాతీలు అయ్యి తింటా పేపర్ కవర్లో కొవ్వొత్తులు చేసుకుంటారు. బట్ ఒక టైంలో సునీత గారు టీడీపీ ప్రభుత్వాన్ని కూడా అనుమానించేలాగా మాట్లాడిన సందర్భం మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు మొదట్లో సందేహాలు ఉన్నప్పుడు ఒక సస్పెక్ట్ ఎవరు చేసి మన కుటుంబం ఈ కొన్న కన్నును పొడుతుందా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ కూడా అనుకుని ఉండొచ్చు కదా, ఈ కొన్న కన్ను ఎందుకు పడుతుంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు ఒక చిన్నాన్న, అలాగే అవినాష్ రెడ్డి గారు వాళ్ళు ఇంకో చిన్నాన్న కజిన్స్ బెడ్లో ఆ కన్ను ఈ కన్ను ఎందుకు పడుతుంది అనే క్లీన్ చిట్ ఇచ్చేసాడు ఆయన. అలాగే ఈవిడ అనుకుని ఉండొచ్చు కదా మొదట్లో. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇలా చేయగల సాహసం ఎవరికి ఉంటుంది. ఆలోచించిన తర్వాత ఆవిడకి ఎక్కడ అనుమానం వచ్చిందంటే ఆ జిల్లా ఎస్పీ గారు చూచాయిగా మాట చెప్పాడంట, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ నీరు గార్చేయటం, ఈ దర్యాప్తులు అవి చూసేటప్పుడు నిన్న మొన్న బీటెక్ రవి గారు ఇంటర్వ్యూ చూస్తే తెలిసిన చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కాబట్టి అప్పటి నుంచి ఆవిడ ఇలా కాదు, వీళ్ళే సహకరించడం, మొత్తం ముఠా వీళ్ళే చేసేది ఇది అని అప్పుడు కన్ఫర్మ్ అయింది. వాడికి ఈ హత్య జరిగిన 1.5 years తర్వాత స్పష్టంగా తెలిసింది. అప్పటి వరకు అనుమానం ఉంది, అప్పుడే అనుమానం ఉంది. కానీ అనుమానంతో పూర్తిగా నిర్ధారణ కాలేదు కదా. తర్వాత వీళ్ళ వ్యవహారం చూసిన తర్వాత సిబిఐ వద్దన్న తర్వాత వీళ్ళు ఈ దర్యాప్తు నీరు గార్చేయడం తర్వాత ఆ దర్యాప్తు అధికారిని మార్చేయడం ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడ నిర్ధారణకు వచ్చి వీళ్ళే చేస్తున్నారని అప్పటి నుంచి ఫైట్ మొదలెట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అవిశ్రాంతంగా పోరాడుతుంది. డెఫినెట్గా నేనైతే ఇందులో దోషులు ఎస్టాబ్లిష్ అవుతారు, వాళ్ళు జైల్లోకి వెళ్తారు, కొంచెం లేట్ అవ్వచ్చు. ఇప్పుడు సునీత గారిని కూడా విచారించాల్సిన అవసరం ఉంది అని అనుకున్నప్పుడు విచారించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా విచారిస్తారు. వాళ్ళ ఆయన వెళ్ళాడు కదా నిన్న మొన్న, వాళ్ళ ఆయన పిలిచారు. ఇప్పుడు వాళ్ళు భయపడరండి, వాళ్ళేం భయపడరు. ఎందుకు భయపడతారు? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు వాళ్ళకి భయం ఉంది, ధైర్యంగా ఇప్పుడు వీళ్ళు ధైర్యంగా వెళ్తున్నారు. వాళ్ళ ధైర్యం లేదు, కడుపు నొప్పి పోతుంది, కాలు నొప్పి పోతుంది అని వంకెడుతున్నట్టు. వీళ్ళు అలాగే రమ్మన్నారు, వెళ్ళారు, చెప్పేసి వచ్చండి. ఇప్పుడు మనోబలం ఉంటుందండి, నైతిక బలం. మీరు నేరం చేయలేదంటే నైతికంగా బలం ఉంటారు మీరు. లేదా లోపల గుబులు తప్పు చేశారు, ఇంకా లోపల గుబులుగా ఉంటుంది. అది లేదు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు దాన్నే మోరల్ సపోర్ట్ అంటారు, మోరల్ బైండింగ్. వాళ్ళ ఒక రకమైన బలం ఉంటుంది లోపల. నైతిక బలం ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటారు. డెఫినెట్గా ధర్మమే గెలుస్తున్నట్టు మన కర్మ సిద్ధాంతం మన దేశంలో. ఇక్కడ సునీత గారు ఎందుకు విజయం సాధిస్తారంటున్నానంటే వాళ్ళ తండ్రి గారి పట్ల తన కూతురిగా తన బాధ్యత నెరవేరుస్తున్నారు. ఆ జరిగిన దానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి, సత్సంకల్పం కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుంది ఆవిడ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.